థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ తల్లి ఎవరు నేను చెప్తా వినండి. జనకరి జనారే జనకు జన జనారే జర భద్రం కొడుకో ఎకే కాడ దిగుడు కాడ మలుపుడు కాడ జర భద్రం కొడుకో బండెనుక బండి గట్టో వీళ్ళని గల తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి కావాలంటే తెలంగాణ తల్లి పేరు పెట్టుకోవాలంటే నీకు హక్కు ఉండాలి. నీ కొడుకు ఆ రొమ్ము పాలు తాగి ఈ వీరులకు సమానం అవుతాడా? అవుతాడా? చెప్పు, ఆమెను చెప్పమని చెప్పు. తెలంగాణ తల్లి అంటే ముట్టుకుంటే బస్సు అయిపోతావు. తెలంగాణ తల్లి కాదు, నువ్వేం చెప్పుకోవాలో చెప్పుకొని పో. తెలంగాణ తల్లి ఒక త్యాగాల తల్లి. అర్థమైందా? నా కుటుంబంలో ఎంతోమంది త్యాగం చేసినాడు నేను వ్యక్తి. నేను ఎస్ ఆయన కుటుంబంలో ఈరోజు అన్ని రెడీ అయిపోయిన తర్వాత పానుపు మీద కూర్చొని నేను తల్లి అని చెప్పి సగటు వ్యక్తిని ఈ రోజు ఉన్నాడు మోడర్న్ యువతను నువ్వు తప్పుదారి పట్టియాలని చూస్తున్నావు. కారం మెతుకులు తిని మామిడి చెక్కలు తిని డొక్కలతోటి బతికి గొడ్డలతోటి పెన్ను పట్టుకొని గొంతుతోటి ఉరికి దుబ్బను మింగి రాగడి బురదను బొంగి ఈరోజు బంగారు తెలంగాణ తీసుకొచ్చి అని రెడీ చేస్తే నువ్వు తెలంగాణ తల్లి అంటావా? సారీ, మీరు క్షమాపణ చెప్పాలి. నువ్వు అర్హురాలు కాదు. నువ్వు జైలుకు ఎట్లపోయినావు? ఢిల్లీ తివారి జైలుకి ఎట్లపోయినావు? తెలంగాణ తల్లి జైలుకు పోతుందా? అవినీతిలో తెలంగాణ తల్లి జైలుకు పోయింది. ఎప్పుడు పోయింది? త్యాగాలతో పోయింది. నువ్వు అవినీతితో పోయినావు. నీ కుటుంబానికి ఇటువంటి శబ్దం శోభ రాదు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకోవాలి. మీరు ఎవరికైనా ఓటేసుకోండి, ఒక్క కల్వకుంట్ల కుటుంబానికి తప్ప. వాళ్ళు చేసింది మామూలు ఘోరాలు కాదు, మామూలు నేరాలు కాదు. బీఆర్ఎస్ తరఫున నేను చెప్తున్నా, మిత్రులారా నేను చెప్తున్నా, మీకు తమ్ముడుగా అన్నగా మీరందరూ ఆ కుటుంబాన్ని కొమ్ము కాస్తున్నారు. మీరు పక్కన నిలబడడంతో వాళ్ళ బలం పెరుగుతున్నది. ఎప్పుడైతే మీరు పక్క జరుపుకుంటే వాళ్ళ అస్తిత్వం ఒకసారి గమనించండి. మీ శక్తిని మీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు మీరు కారణం లేని వ్యక్తులతోటి. 11 సంవత్సరాలు గౌరవించారు కేసీఆర్కి, ఇంకేం చేయాలి? దేశవ్యాప్తంగా ఎంతో మంది ముందుకు వస్తూ ఉంటారు. అంటే పార్టీలు పెడతా ఉంటారు. చాలామంది పార్టీలు అయితే పెడతా ఉంటారు. కాకపోతే ఆ పార్టీ అనేది కాన్స్టెంట్గా ఉంటుందా? ప్రజారాజ్యం కావచ్చు, కేఏ పాల్ గారి పార్టీ కావచ్చు, షర్మిల గారి, ఇట్లా తీసుకుంటూ పోతే పెద్ద చరిత్రనే. అంటే చాలా పార్టీలు ఉంటాయి. కొత్తగా టీఆర్ఎస్ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి కవిత గారు పెట్టినటువంటి పార్టీ పైన చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉంది. నిజానికి పార్టీ ఉంటుందా ఉండదా అది అని చెప్పేసి దీని గురించి చర్చించడానికి ఈరోజు జనగామ జిల్లాలో ప్రముఖ సిపిఎం పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ మూగ కనకారెడ్డి గారు జాయిన్ అయ్యారు. అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్ డాక్టర్ కల్నల్ మాచర్ల భిక్షపతి గారు ఉన్నటువంటి పరిస్థితి. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జమాల్ షరీఫ్ గారు ఉన్నారు. నమస్తే ముగ్గురికి. యా సార్, ముందుగా మన కనకారెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ అనే ఆ పేరు వినగానే మీకు ఎట్లా అనిపించింది కవిత గారి అనౌన్స్మెంట్? సరే, తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణలో దశాబ్ద కాలం పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం ఫలితంగా 2014లో ఇక్కడ బీఆర్ఎస్ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు కేంద్రంలో అధికారం ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాలు వాళ్ళు అనుసరించిన విధానాలు, ప్రజలకు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన కేసీఆర్ చేయట్లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలకు విసుకొచ్చి మరి ప్రభుత్వాన్ని మార్చుకున్నారు. ఆ సందర్భంగా ఏంటంటే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా మేము పార్టీని పెడుతున్నాం అనేసి బీఆర్ఎస్ పార్టీగా ప్రకటన చేసుకోవడం జరిగింది కదా. దేశవ్యాప్తంగా అతను ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా పరిపాలించేటువంటి స్థాయి కానీ దేశవ్యాప్తంగా వస్తున్న సమస్యలను అట్రాక్షన్ చేసే దాంట్లో కానీ లేకపోవడం వల్ల అది బీఆర్ఎస్ ఒక తెలంగాణ రాష్ట్ర వారికి పరిమితమైంది. అదే సందర్భంగా టీఆర్ఎస్ను దాన్ని రద్దు చేసి బీఆర్ఎస్గా మార్చి ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఏదైతుందో ఇప్పుడు టీఆర్ఎస్ను మళ్ళీ సేన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన పేరు మీద మళ్ళా ఏప్రిల్ 25వ తారీఖు నాడు ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో గతంలో చాలా ప్రాంతీయ పార్టీలు, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా జాతీయ పార్టీల ఏదైతే మోనోపోలి విధానాన్ని అవలంబిస్తున్నారో ప్రాంతీయంగా ఉన్నటువంటి ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళ అస్తిత్వం కోసం ప్రాంతీయ పార్టీలను
ప్రారంభించారు. అందులో ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అక్కడ తమిళనాడులో ఉంది, ఇక్కడ తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. చాలా ప్రాంతాల్లో ప్రారంభించారు. ఇప్పుడు కవిత పెట్టినటువంటి పార్టీ రేపు తెలంగాణ రాష్ట్రంలో దాన్ని నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు, అటువంటి రాజకీయ అవకాశాలను నాకైతే కనబడట్లేదు. అలాంటి పరిస్థితి లేదు. ఓకే సార్, భిక్షపతి గారు మన కనకారెడ్డి గారు చెప్తున్నటువంటి మాటకు మీరు ఏకీభవిస్తారా? నిజానికి పార్టీ ఉండదని చెప్పేసి అంటే మీరు అడిగిన దానికి బీవీఆర్ ఛానల్కి తోటి మిత్రులందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఆడపడుచు, ఒక స్త్రీ శక్తి ఒక పార్టీ పెడదామనే ధైర్యంతో ముందుకు వస్తుంది. ఆమెకు స్వాగతిద్దాం, అభినందనలు పలుకుదాం, ఆల్ ది బెస్ట్ కూడా చెప్తాం. కానీ ఇది టీఆర్ఎస్ యొక్క ఒరిజినల్ బీఆర్ఎస్ ఏదైతే టీఆర్ఎస్ బై బీఆర్ఎస్ అయిందో, ఇది కేటీఆర్ కేసీఆర్ యొక్క షడ్యంత్రం ఇది. అంతే, అది సింపుల్, అక్కడ క్లియర్ కట్ అవ్వబడుతుంది. రాబోయే రోజులల్లా వీళ్ళకు అస్తిత్వం మొత్తం సర్వం ఆగమయ్యే పరిస్థితి వచ్చేసి అంటే విభేదిస్తుంది కదా మేడం. వినండి, అదే కదా సగటు వ్యక్తిని మోసం చేయడానికి ఇదే కదా. వాళ్ళు సగటు వ్యక్తిని ఏ విధంగా మోసం చేయాలో కేసీఆర్ కుటుంబానికి వెన్నతోటి విద్య. కేసీఆర్ కుటుంబానికి, హరీష్ రావుకు, కేటీఆర్, కవితకు సగటు జనాలు తెలంగాణ జనాలను ఎట్లా మోసం చేయాలో వెన్నతోటి విద్య. ఆమెను స్వాగతిస్తాం ఒక స్త్రీగా. కానీ ఇది రాబోయే రోజులలో ఇటు కాంగ్రెస్ బలోపేతం అవుతుందా, బీజేపీ బలోపేతం అవుతుందా, కమ్యూనిస్టు బలోపేతం అవుతుందా, వాళ్ళకు రాజకీయం లేకుంటే వాళ్ళకు అస్తిత్వం లేదు, వాళ్ళ ఆస్తులు కాపాడుకోలేరు. ఇది కేటీఆర్ తోటి కాదు, పెద్ద మనిషి కేసీఆర్ ఉన్నంత వరకు వాళ్ళకు పుట్టుగతలు, తర్వాత అది అసలు ఆ పార్టీ కనిపించదు. మరి వీళ్ళ ఆస్తులను కాపాడుకోవాలంటే ముగ్గురు జాగాలో పోవాలి. ఓకే, ముగ్గురు జాగాలో పోవాలని అవసరం. నలుగురు 4 జాగాలో పోతే 10 మంది 10 జాగాలో పోతే ఫైనల్గా ఎలక్షన్లు వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ రాత్రి ఫామ్ హౌస్లు కలుపుకొని పార్టీ అంతా విలీనం అయిపోయి మళ్ళీ గదే బీఆర్ఎస్, గదే టీఆర్ఎస్, గదే అన్నీ అని చెప్పేసి మళ్ళా దోపకానికి గురి చేస్తారు. ఇది ఒక షడ్యంత్రం. క్లెవర్గా చేసి క్లెవర్గా ఫూల్ చేయబోతుంది అమ్మాయి కవిత. ఆమె క్లెవర్గా తెలంగాణ ప్రజలారా, మిత్రులారా, మీ అందరికీ నమస్తే చెప్తున్నా. సైనికుడిని, రాబోయే రోజులు చాలా ప్రమాదకరమైన రోజులు. ఈ గారడోళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పట్టుకొని పావును ఎగిరిపిస్తారు, తర్వాత జరగబోయేది ఏంటంటే కనిపిస్తారు. అర్థమైంది, ఇదే జరగబోయేది. బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆ కల్వకుంట్ల కుటుంబమే అటువంటిది, నా ఉద్దేశం అది. షరీఫ్ గారు, భిక్షపతి సార్ గారు చెప్పిన మాటల్లో మీకు ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణలో బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ అనేది 2014లో వాళ్ళు ఇక్కడ తెలంగాణలో పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ అప్పటి నుంచి తెలంగాణ ప్రజలకు వాళ్ళు ద్రోహం చేసుకుంటా, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏమైందంటే 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి ఇప్పుడు అధికారం లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బందితో ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నష్టం చేయాలంటే ఏం చేయాలి, కవిత గారికి ఒక పార్టీ పెట్టాలి, ఇక్కడ ఈ ప్రాంతీయ పార్టీలు బలోపేతం చేసుకోవాలందుకు, సెంట్రల్ పార్టీలకు తక్కువ చేయాలందుకు ఇదంతా ఒక కుట్ర. కేసీఆర్ కేటీఆర్ చేసేది ఒక కుట్ర. వాళ్ళు కలిసి ఏం చేస్తారంటే ఒకటే కుటుంబంలో ఉండి ఒకళ్ళు ఇటు దిక్కు, ఒకడు ఇటు దిక్కు, ఒకడు ఇటు దిక్కు, తలా ఒక దిక్కు పోయి లాస్ట్ మనం అందరం ఒకటే అన్నట్టు చేస్తాడు. కవిత చేసే పని ఏంటంటే తెలంగాణ ప్రజలకు అమాయకురాలు అనుకుంటుంది, కానీ తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. ఇంతకుముందు గతంలో పీఆర్పీ పార్టీ కానీ వేరే పార్టీలు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి, కానీ ఏ పార్టీ నిలబడలే. చిరంజీవి కంటే ఎక్కువ పెద్ద గొప్ప కవిత కాదు, కవిత పెద్ద ఏం కాదు, కవితతోని తెలంగాణలో జరిగేది ఏం లేదు. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఐక్యతంగా ఉండి కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో వస్తుంది రేవంత్ రెడ్డితోని. ఓకే సార్, ఇక్కడ కనకారెడ్డి గారు, ఓకే మీరందరూ పార్టీ ఉండదు, ఇదంతా మళ్ళీ మెర్జ్ అవుతుంది, బీఆర్ఎస్లోకి మెర్జ్ అవుతుంది మీ అందరూ ఎట్ ఏ టైం అంటున్నారు. ఓకే, కాకపోతే దీన్ని ఎట్లా నమ్మాలి? కవిత గారు ఒంటరిగా వచ్చి తన స్టేట్మెంట్లో 5 గ్యారెంటీలు అని చెప్పి ప్రజల్లోకి బలంగా ఆ మెసేజ్ అయితే వెళ్ళిపోయింది ఆల్రెడీ. కేసీఆర్ గారిని మర మనిషి అని సంబోధించారు.
యా, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆవిడ మరలా బీఆర్ఎస్ వైపు చూడబోదు అన్నట్టుగా మీకు అనిపిస్తాం లేదా? నేను మెజ్జాని అనట్లేదు, యా, కానీ అస్తిత్వం కోసం ఇదంతా పాకులాట ఉన్నదనేది ఎందుకంటే వాళ్ళ ఆధిపత్యం బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ ఆధిపత్యం ఉన్నా కవిత ఆధిపత్యం ఉందనే కాడ వాళ్ళ మధ్యలో విభేదాలు వచ్చినాయి. విభేదాలు వచ్చినటువంటి ఫలితంగానే ఈరోజు ఇప్పుడు ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భవించింది. ఇదే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక రాజకీయ శూన్యత కనబడుతుంది. ఆ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ ప్రజల నుంచి ఎంత చెప్పినా దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ విధానాలు అట్లున్నాయి, వాళ్ళ పోకడలు అట్లున్నాయి, వాళ్ళ దొరల పాలన అట్లుంది. ప్రజలు నల్గొండ, ఖమ్మం, వరంగల్లో ప్రజలు తీవ్రంగా ఆ పార్టీని తిరస్కరించారు. ఎందుకంటే ఇక్కడ ప్రశ్నించేటువంటి తత్వం ఉంది. దొరల పెత్తనాన్ని అసలే సహించినటువంటి ప్రజలు. అలాంటి పరిపాలన 10 సంవత్సరాలు చూసారు. రాజకీయ శూన్యత ఉంది. బీఆర్ఎస్ ప్రజల్ని పెద్దగా ఇప్పుడు ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేటువంటి పరిస్థితి కనపడలేదు. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి, రాజకీయ శూన్యత ఉంది. ఈ శూన్యతలో ఎట్లా ఏందనేది ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్నటువంటి మినీ ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వీళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే రాబోయే కాలంలో ఒకటి ప్రాంతీయ పార్టీలు అనేవి నిలబడవు, అవి ఉండవు. అప్పటి వరకు అస్తిత్వం కోసం వస్తాయి పోతాయి తప్ప అని మనం చూసినాం. చాలా చిరంజీవి పార్టీని చూసినాం. తర్వాత తెలుగుదేశం కూడా తెలంగాణలో కనుమరుగైనటువంటి పరిస్థితి కూడా ఉంది. మహాజన సోషలిస్ట్ పార్టీ మందకృష్ణ మాదిగ గారు పెట్టిర్రు. తర్వాత చాలా పార్టీ, ప్రజారాజ్యం పార్టీ విమలక్క పెట్టింది. ఇలా చాలా పార్టీలు పెట్టినవి పోయినాయి, నిలబడేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు పెద్ద మనగడ కొనసాగేటువంటి పరిస్థితి కూడా లేదు. అలాంటి అవకాశాలు కూడా కనబడతాయి. ఓకే సార్, ఇక్కడ భిక్షపతి గారు కవిత గారి దగ్గర సరిపడేంత ధనబలం ఉంది అనే మాట ఇప్పుడు చాలా అద్భుతంగా అంటే బయట ప్రపంచానికి వస్తున్నటువంటి టాక్. అంటే ధనబలం ఉంటే అన్ని జిల్లాలలో పార్టీని తీసుకెళ్లేటువంటి ఆస్కారం కూడా ఉంటుందనే కోణంలో కూడా ఆలోచించవచ్చు కదా. పార్టీ ఉండదనే ఎట్లా అంటారు? ఎస్, చూడండి ఇక్కడ పార్టీ ఆమె పెట్టిన పార్టీ నిలబడుతుందా లేదా అంటే నా ఒపీనియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలబడుతుంది 100% నిలబడుతుంది. రైట్. ఎందుకు నిలబడుతుంది? బండి ఉరకాలంటే పెట్రోల్ కావాలి, అంతే కదా. సో పెట్రోల్ ఈమె దగ్గర పుష్కలంగా ఉన్నది. సౌదీలో ఉన్న పెట్రోల్ అంతా ఈమెదే. ఏమంటారా? సౌదీలో ఉన్న పెట్రోల్ ఒక కేటీఆర్ది, ఒకటి కేసీఆర్ది, ఒకటి హరీష్ రావుది, ఒక కవితది. వీళ్ళది అయిపోతే వాళ్ళు, వాళ్ళది అయిపోతే వాళ్ళు. ఇదంతా మంచిగా సంపాదించి పెట్టుకున్నారు. ఆమెను బిఫోర్ ఎంట్రీ ఇన్ టు ద పాలిటిక్స్ వాట్ వాజ్ హర్ డ్యూటీ? ఆమె ఏం చేసింది అండ్ వాట్ ఈస్ హర్ స్టేటస్? అఫీషియల్ డిక్లేర్ చేస్తే 40 కోట్లు చూపించింది ఆమె. 2014 నుండి 2019 నుండి ఇప్పటికీ 20 కోట్ల నుండి 39 కోట్లు ఆమె క్యాలిక్యులేట్ చేసినటువంటి అఫీషియల్ డిక్లేర్. ఇంత డబ్బు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె పార్టీ ఉంటుంది ఎందుకు? ఎస్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? వాళ్ళ తండ్రి, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బావ, ఇంకా చాలామంది కుటుంబ సభ్యులు, రావుల కుటుంబాలు అందరు వీళ్ళతో ఉంటుంది. కానీ ఏమన్నా సక్సెస్ సాధిస్తే అంటే శూన్యం. ఎలా చెప్తారు? ఆగండి సార్, శూన్యం. ఆమె రిజల్ట్ అవుట్కమ్ శూన్యం. ఎందుకు అవుట్కమ్ శూన్యం అంటే అసలు హూ ఇస్ కవిత? బీఆర్ఎస్ ఎట్లా పుట్టింది? ఉద్యమం. భారత రాష్ట్రీయ సమితి అనేది కొన్ని సంవత్సరాల తొలి మలి దశల తర్వాత కొన్ని ప్రాణత్యాగాలతోటి దెర్ వాజ్ ఎ రీజన్ టు జనరేట్ పార్టీ అనేది, ప్రాంతీయ పార్టీ ఉత్పన్నం కావడానికి ఒక కారణం ఉండేది. దాంతో బీఆర్ఎస్ పుట్టుకొచ్చింది. దాంట్లో ఈయన మాట్లాడిన మాటల, కోదండరాం గారి చతురతన, తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క మేధస్స, ఒక సగటు వ్యక్తి రక్తమా, భక్త్యా రాష్ట్రానికి, ఈ మట్టికున్న గొప్పతనమా, ఈ గజ్జకు ఉన్నటువంటి గొప్పతనమా, ఈ కళానికి ఉన్న గొప్పతనం, గలానికి ఉన్న గొప్పతనం కేటీఆర్ ఒక్కడి వల్ల కాదు. కేసీఆర్ వెనకాల ఇంతమంది ఉన్న తర్వాత పుట్టింది. ఇప్పుడు కవిత వెనకాల ఏముందుకుంటారు? ఈమె ఏమన్నా అగండి సార్, జాగృతి ఏంటంటే జాగృతి పక్క పెట్టండి, జాగృతి కేసీఆర్ కవితకు నాకు క్రెడెన్షియల్స్ ఏంది? ఎస్ కాంగ్రెస్, ఎస్ నేను బీజేపీ అయినా కాంగ్రెస్కు ఒక అస్తిత్వం ఉన్నది. స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ, స్వతంత్రాన్ని తీసుకొచ్చారంటే దేశానికి, అది దానికి అందుకని ఉన్నది, ఇప్పటి వరకు ఉన్నది, ఉంటుంది. బీజేపీ ఎస్ మాననీయ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో
తర్వాత మోడీ గారి ఆధ్వర్యంలో పలు రిఫార్మ్స్ జరిగినాయి. వరల్డ్ లార్జెస్ట్ ఎకనామీ, 4th లార్జెస్ట్ ఎకనామీ, దేశ సెక్యూరిటీ విపరీతంగా పెరుగుతున్నది. వేరే దేశాలు చూడాలంటే కన్నెత్తి చూడాలంటే భయపడిపోతున్నాయి. దెర్ ఇస్ రీజన్. అర్థమైందా? బీఆర్ఎస్కు దెర్ వాజ్ రీజన్. కవిత పార్టీకి ముందుకు పోవడానికి రీజన్ ఏంది? ఏందా రీజన్ అంటే ఆమె దగ్గర ఒక యంత్రం ఉన్నది, కుయ్యని ఊతా అంటది. ఆ ఊదంగా అందరూ డ్యాన్స్ చేయాలి. ఎన్ని రోజులు డ్యాన్స్ చేస్తారు? ఒక డ్యాన్స్ చేసే వాళ్ళు కూడా డ్యాన్స్ శక్తి ఉన్న తర్వాత. అంటే నేను చెప్పేది ఏంటంటే అట్రాక్టివ్ అంత డబ్బు ఉంది కదా అనేది, విపరీతమైన డబ్బు వీళ్ళు అక్రమంగా ఆ కాళేశ్వరం కావచ్చు చూడండి, అక్రమైనటువంటి కరప్షన్లలో అతి భయంకర కరప్షన్లో బీఆర్ఎస్ ఉంది అని నేను చెప్తున్నాను. పలు పత్రికలు చెప్తున్నాయి. ఒకరోజు హరీష్ రావును జైలు వెళ్తారు, ఒకరోజు కేటీఆర్ని వెళ్తారు, ఒకసారి కేసీఆర్ వెళ్తారు, కవితను వెళ్తారు. వాళ్ళు రోజు వాళ్ళే తిరుగుతారు. కోర్టు ఖాళీ లేదు వాళ్ళు చేయబట్టి. అసలు యాక్చువల్గా వీళ్ళు బిజీ అయిపోతారు. అన్నగారు లాయరు, వాళ్ళు బిజీ అయిపోతారు వాళ్ళు చేయబట్టే. సో అటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి కుటుంబం నుండి మళ్ళీ ఒక వ్యక్తి వచ్చినంత జనాలకు అర్థం కదా. 5 గ్యారంటీస్ ఎట్లా అనిపించాయి మీకు? 5 గ్యారంటీస్ అన్ని జూట్ అండి. 4 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల అసలు ఈమె చరిత్ర చూడండి. అసలు ఇంకా డీటెయిల్గా పోతే ఒక్కొక్క ఉద్యోగానికి ఎన్ని డబ్బులు తీసుకుంది కవిత ఈ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు. ఈ 4 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఇస్తా అని చెప్పి ఎన్ని కోట్లు కొట్టే తెలియదు. ఏమంటున్నా? 4 లక్షల ఉద్యోగాలు, ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, వైద్యం. మరి మీ అయ్యా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్కడ పోయినావమ్మా? నువ్వు ఎమ్మెల్సీనే కదా, నువ్వు ఎంపీనే కదా. హ్యావ్ యూ ఎవర్ ప్రొజెక్టెడ్ ఇన్ దిస్ పాయింట్? మరి ఇప్పుడు కొత్తగా ఎట్లా వచ్చేసినాయి? ఎస్, బట్ ఇక్కడ ఒక లాజిక్ ఉంది. వినండి, ఇక్కడ దెర్ వాజ్ అ సీక్రెట్. వాళ్ళు ఏం చేసిండు? సగటు వ్యక్తి అయింది రైతులు, కూలీలు, వాళ్ళకు 10వ పార్క్ వేసేస్తే వాళ్ళు మనతోటి ఉంటారు. సగటు వ్యక్తులు ఎవరు? ఇన్ సొసైటీ 80% ఎవరు ఉంటారండి? మామూలు వ్యక్తులు ఉన్నారు. ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు? అవును. సో వాళ్ళని క్యాచ్ చేసి ఉండు. తెలంగాణలో ఉన్నట్టు గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరికి 2-3 ఎకరాల భూమి ఉంటుంది. వాళ్ళకు రైతు బీమా అని, రైతు బంధు అని వేసేసాడు. దళితులు దళిత బంధు అని వేసేసాడు. ప్రతి ఒక్క కులానికి ఏదో ఒకటి ఎర్ర చూపించి వాళ్ళు ఏం చేసాడు? చేతిలో పెట్టుకున్నారు. అర్థమైందా? సో ఈ విధంగా చేసుకుంటూ మనకు వచ్చినట్టు ధనం, సర్ప్లస్ బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ ఈయన మైనస్లు తీసుకుపోయాడు. తర్వాత ఈయన ఏదో 6 పథకాలతోటి జీవితం మొత్తం 6 పథకాలతోటి నీకు గ్యారంటీ అని ఈయన వచ్చాడు రేవంత్ రెడ్డి. కానీ అసలు విషయానికి కొంత బంగారం ఇవ్వగలిగిందా? ఎందుకు బంగారం ఇంత జరగబోతుందని ఆయన కూడా అనుకోలే పాపం. అవును. సో ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ వచ్చే ధనాన్ని బట్టి వీళ్ళు ఏదో చేయాలనుకుంటారు. బట్ ఈమె టూ మచ్ క్లెవర్. వీళ్ళందరితో హైబ్రిడ్. ఈమె ఏంది హైబ్రిడ్ చెప్తా వినండి. ఇక్కడ ఈ 5 పథకాలు, ఉచిత వైద్యం, ఉచిత విద్య ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు ఇచ్చేది ఏంది? ప్రైవేట్ స్కూల్. ఆగండి సార్, మీరు ఆగండి సార్. ఉచిత వైద్యాన్ని, ఉచిత విద్య జనగా గవర్నమెంట్ అసలు పైసలు తీసుకుంటాం మేమన్నా? గవర్నమెంట్ స్కూళ్ళలో పైసలు తీసుకుంటామా? కానీ ఈమె దగ్గర మీరు క్యాచ్ చేయండి ప్రజలారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె గురించి ఇంత డిబేట్ చేయడానికి ఏదో దేశభక్తురాలు కాదు, ఏదో తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి కాదు. ఆమె గురించి డిబేట్ ఇంత టైం వేస్ట్ అసలు వాస్తవం. కానీ ఇక్కడ పార్టీ ఒప్పుకుంది, పార్టీలు నిలబడదు కాబట్టి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒక పెద్ద క్యాచ్ ఉన్నది. ఆ క్యాచ్ ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఆమె ప్రకటించలేదు. అరే భయ్, రైతు బంధు తీసేసినావు, దళిత బంధు తీసేసినావు, మిగతా అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసేసినావు. నీది 5 పథకాలే కదా. ఓల్డ్ ఏజ్ పెన్షన్ లేదు, రైతు బంధు లేదు, దళిత బంధు లేదు, ఎడ్యుకేషన్కి సంబంధించి లేదు. ఇవి లేకపోతే ఆటోమేటిక్గా నువ్వేంది ఎవరైనా ఇస్తారు. అవును, అర్థమైందా? బడ్జెట్ మన దగ్గర ఉందంతా. కానీ ఉద్యోగాలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉచిత వైద్యం అనేది ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఏ నాయకుడైనా రేవంత్ రెడ్డి గారు జనరల్గా ఓవర్గా చెప్పిండు. ఏమేమి చెప్పిండు? జనాలు ఎప్పుడూ అమాయకులు, వాళ్ళు మోసపోతుంటారు. నేను కూడా మోసం చేసిన, వచ్చేటోళ్ళు కూడా మోసం చేస్తారు. ఈమె దాంట్లో ఒకటి. ఈమె ఈ మహనీయురాలు, ఈమె కూడా ఒకటి. సాధ్యాసాధ్యాలు కనుక వస్తే ప్రపంచంలో ఎక్కడన్నా చిన్న చిన్న కంట్రీస్ ఉచిత విద్య, ఉచిత వైద్యాలు, ఇంత పెద్ద కంట్రీ సాధ్యమా? ఇవన్నీ హైపోథెటికల్, ఇవన్నీ ఇంపాసిబుల్, సెకండ్ టు ఇంపాసిబుల్, జరగని విషయం. చేంది దీంట్లో అట్రాక్టివ్ పాయింట్ ఏంటంటే 4 లక్షల ఉద్యోగాలు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్ ఆయన చేసిన దాంట్లో కొన్ని ఇట్లీ మైనస్ ఉండొచ్చు, కొన్ని ప్లస్ ఉండొచ్చు. జాబ్స్ ఎంప్లాయీస్కి ఇచ్చారు. ఉద్యోగస్తులకు ఫస్ట్ డే జీతం పడుతుంది. అర్థమైందా? ఈ ఎంప్లాయీస్ దాంతో సరిపోదు కదా. 4 లక్షల ఎంప్లాయీ మళ్ళీ యువత అంతా కాంగ్రెస్ గెలిపించింది ఎవరు? యువత. ఆనరబుల్ రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది యువతను మర్చిపోతున్నారు మీరు కూడా. అదే మీకు పెను శాపం అవుతుంది రాబోయే రోజులలో. యువత, ఒక్కొక్క యువత 1000 మంది కోట్లు వేయించింది. మళ్ళీ 4 లక్షల ఉద్యోగాలని అందరినీ మోసం చేయాలని వస్తున్నారు. అంటే సో కంప్లీట్ బై బ్లడ్,
బై డిఎన్ఏ కల్వకుంట్ల కుటుంబం మోసం చేసే కుటుంబం. ఈ మోసంలో ఏమి చెప్పేటువంటి విషయాలు కొత్త ఏం కాదు. అండ్ సగటు తెలంగాణ వాసులు ఎవరైతున్నారో ఒకప్పుడు తెలంగాణ వాసులు గారు. అదే నీకు ఎంత సపోర్ట్ దొరుకుతానికి పొరపాటు. నువ్వు స్త్రీ కాబట్టి, స్త్రీ శక్తి కాబట్టి మేము గౌరవిస్తాం. విష్ ఆల్ ది బెస్ట్. బట్ బూటకు మాట్లాడడం బంద్ చేయి. ఓకే, షరీఫ్ గారు, భిక్షపతి గారి మాటలతో మీరు ఏకీభవిస్తారా? అందులో కొన్ని మాటలు డాక్టర్ భిక్షపతి గారు అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చినాక అన్ఎంప్లాయ్మెంట్ దూరమైంది, చాలామందికి జాబ్స్ దొరికాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి ఏంటంటే, రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చినప్పుడు డాక్టర్ సాబ్ ఉన్నప్పుడు 10 years తెలంగాణ సెపరేట్ అయినప్పుడు మన దగ్గర బడ్జెట్ ఉండే. తెలంగాణ అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నాక మన పైసలన్నీ ఖాళీ అయిపోయినాయి. ఖజానా ఖాళీ होगा, ఖజానా ఖాళీ करके తెలంగాణకు పూరా పథక కేసీఆర్ మొత్తం ఖజానా ఖాళీ చేసి మొత్తం లాస్ట్తోని అప్పుల పాలు చేసి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిండ్రు. అక్కడికైనా రేవంత్ రెడ్డి గారు అప్పుల పాలు ఉంటే కూడా ఇలా నడిపిస్తున్నారు. ఫస్ట్కు గవర్నమెంట్ ఎంప్లాయీస్కు జీతాలు పడుతున్నాయి, ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్నో రకాల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు కాపాడుకుంటుంది. ఇప్పుడు కవిత గారు పార్టీ పెట్టి ఇక్కడ ఒకటే ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో 2028-29 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో ఇక్కడ పొత్తు పెట్టుకొని సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఇవన్నీ మిత్రపక్షాలతో మళ్ళీ అధికారంలో వస్తుంది. వీళ్లకు ఆపాలంటే ఏం చేయాలి? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు అందరూ కుట్రపడి కవిత గారికి బయటికి పంపి ఒక పార్టీ పెట్టి ఇక్కడ తెలంగాణ ప్రజలకు మోసం చేద్దామని ఇది ఒక కుట్ర. కానీ తెలంగాణ ప్రజలు ఇక్కడ చాలా హుషారున్నారు. అంతా తెలంగాణ ప్రజలు బేకూఫ్ గారు. మీరు ఒకసారి 2014లో బేకూఫ్ చేశారు. తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ వలన తెలంగాణ ఇక్కడ ఏర్పడ్డది. కానీ కేసీఆర్ తీసుకొచ్చింది తెలంగాణ గురించి ఏం లేదు. వీళ్ళ ఎంపీలే లేవు అక్కడ సెంట్రల్లో పార్టీ ఉన్నది బీజేపీ, కాంగ్రెస్. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అక్కడ తెలంగాణకు సపోర్ట్ చేయకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రం ఇలా ఉంటుండేనా? కేసీఆర్కు తెలియదా తెలంగాణ వచ్చిందంటే కాంగ్రెస్ వలన, సోనియా గాంధీ వలన వచ్చింది? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత ప్రజలు కేసీఆర్ మాటలకు, మాయ మాటలకు నమ్మి ఓటేసి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిండ్రు. మళ్ళా ఇప్పుడు అధికార ఎట్లా రావాలి, మనం ఎట్లా అధికారంలో రావాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ప్లాన్ వేస్తున్నారు. ఈ 2029లో జనం మళ్ళా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గారు, గౌడ్ గారి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. ఓకే, కనకారెడ్డి గారు, ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు, వేయలేము కూడా. కవిత గారి భవిష్యత్తు రాజకీయంగా ఎలా ఉంటుంది, ఎలా మలుపుతుంది మనకు తెలీదు. కాకపోతే ఆమెకున్నటువంటి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ అనేది ఉంది. ఆ ఓట్ బ్యాంక్ ఏ పార్టీకి మైనస్ చేకూరుస్తుంది? అకార్డింగ్ టు యువర్ ఒపీనియన్. ఇప్పుడు రాష్ట్రమంతా ప్రభావం ఉన్నది మనం చెప్పలేము. భవిష్యత్తులో అటువంటి అవకాశాలు వస్తాయా మనం చూడాల్సింది, వేచి చూడాలి. ఇంకా పార్టీ పెట్టిందే ఇప్పుడు కాబట్టి. రెండోది, ఏమైనా నష్టం జరిగితే ఎన్నికల్లో ఒక బీఆర్ఎస్కే ఓట్లు కొంచెం బీఆర్ఎస్కే పక్కా నష్టం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి రేపు మళ్ళీ అటువంటి పరిస్థితులే తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సరే, భిక్షపతి గారు, నిజానికి బీఆర్ఎస్కి నష్టం వాటిల్తుందా? చూడబ్బా, ఈ బీఆర్ఎస్ గురించి, కాంగ్రెస్ గురించి మాట్లాడదాన్ని నాగరంత టైం లేదు. నేను బీజేపీ మనిషిని. వాళ్ళు పాలించారు, వీళ్ళు పాలించారు. ఈ తెలంగాణకు బీజేపీ ఏం పాలిస్తుంది కదా? బీజేపీ తెలంగాణలో ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మేము అందరం కోరుకుంటాం. మీకు కేంద్రంలో అవకాశం ఇచ్చినాం కదా సార్. 50 ఏళ్ళు పాలించారు, ఏమంటున్నా, కొద్ది గ్యాప్ వచ్చింది. ఆయన 11 ఏళ్ళు పాలించిండు. మళ్ళా అట్లా కాదు. ఇప్పుడు ఒకసారి అయితే అదే కాంగ్రెస్ ఉంటే 205 కానీ కాంగ్రెస్ ఉంటే 205. పార్టీ ప్రపంచ యుద్ధాలలో కూడా బీజేపీ రేపు దేశంలో పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతుంది. మే 4వ తారీఖు నాడు. 4 తర్వాత గ్యాస్, పెట్రోల్ ధర ఖచ్చితంగా పెంచబోతుంది. ఇది పెద్ద గిఫ్ట్ సెంట్రల్లో బీజేపీ అధికారంలో 10 సంవత్సరాల నుంచి ఉంది. 3వ టర్మ్ కూడా ఇండియాలో ఉన్న ప్రజలు మొత్తం బీజేపీకి అధికారం ఇచ్చారు.
ఏం జరిగింది? అన్ని నష్టాలు, తెలంగాణ ప్రజలకు ఎంతో ఇబ్బందులు జరిగింది. తెలంగాణ ప్రజలు బీజేపీ సెంటర్లో ఉండడం వల్ల 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు కాంగ్రెస్ 50 సంవత్సరాలు చేసినటువంటి ఏవైతున్నదో ఈ 11 సంవత్సరాలు చేసి ఉంచారు. ఒకటి, తెలంగాణ ప్రజలకు దీని రుచి తెలియదు. రెండోది, రెడ్డి గారు చెప్పినట్టుగా పెట్రోల్ ధర డీజిల్ ధర పెరుగుతుంటే వాస్తవంగా చెప్తా అదే కాంగ్రెస్ ఉంటే ఇప్పటి వరకు అసలు పార్టీ కూలిపోవు. అటువంటి పరిస్థితి గ్లోబల్గా యుద్ధాలలో జరుగుతుంటే కూడా ఏ గ్యాస్ రేటు ఏ పెట్రోల్ కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తీసుకొచ్చి ఇండియాలో ఇప్పటి వరకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళు దేశం గురించి ప్రాణం ఇచ్చిండ్రు. యుద్ధం చేస్తున్న ట్రంప్ కి మోడీ సహకరిస్తున్నప్పుడు యుద్ధం జరుగుతుంటే సపోర్ట్ చేశాడు, ఇజ్రాయిల్ కు సపోర్ట్ చేశాడు. మీరే చూడండి ఇక్కడ. సార్ భిక్షపతి గారి వర్షన్ ఇద్దాం. కన్క్లూడ్ చేయండి సార్. సో ఇక్కడ ఏంటంటే 50 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది. సో బీజేపీ పాలించిన సెంటర్లో 11 సంవత్సరాలు. 50 సంవత్సరాలు జరగాల్సిన ఏదైతే అభివృద్ధి ఉందో 11 సంవత్సరాలు ప్రజలే చూశారు. 4th లార్జెస్ట్ ఎకనామీ చెప్తే అయిపోతుంది. 4th లార్జెస్ట్ 4th లార్జెస్ట్ ఎకనామీ అయిపోయింది. సార్ టాపిక్ టిఆర్ఎస్ గురించి మనం బీజేపీ సార్ ఇప్పుడు సార్ ఏమంటారు ఇక్కడ జరిగింది వెంకట్ గారు, ఇక్కడ జరిగింది ఏంటంటే సబ్జెక్ట్ బీజేపీ కాంగ్రెస్. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే కవిత గారి గురించా, మనం కాంగ్రెస్ బీఆర్ఎస్ గురించా? నేను నా క్వశ్చన్ ఏంటంటే సార్ భిక్షపతి గారు, కవిత గారి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఏ పార్టీకి నష్టం వాటిల్తే ఆబ్వియస్లీ నేను అనేది ఏంటంటే ఆమె తోటి ఏ పార్టీకి ఎఫెక్ట్ పడదు, ఆమెకి ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఓట్ బ్యాంకే లేదంటారా? ఏ ఓట్ బ్యాంక్ ఉంటుందబ్బా? ఎక్కడుంది? వాళ్ళ అయ్యున్నాడు కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చిండు, తర్వాత పైసలు ఉన్నాయి కాబట్టి ఎంపీ గెలిచి. అన్ని జిల్లాల్లో జాగృతి లేదా? ఎక్కడ జాగృతి లేదు. జాగృతి ఏందండి? జాగృతి ఉంటే ఉండని బతుకమ్మ ఆడతారు అందరూ, ఆడబిడ్డలకు నమస్కారం ముందే ఆడుతారు బతుకమ్మ. ఇప్పుడు వచ్చిందనే బతుకమ్మ అంటే బతుకమ్మ తల్లి అనేది తెలంగాణ యొక్క అస్తిత్వం. అది ఆమెతోటి ఆమె రియలైజ్ అయిపోయి కుటుంబం కల్వకుట్ల కుటుంబం ఏం చేయాలంటే వీళ్ళందరూ ప్రశాంతంగా హిమాలయాలకు వెళ్ళాలబ్బా. హిమాలయాలకు వెళ్ళి పూజ చేసుకోవాలి, శాంతంగా ఉండాలి. వీళ్ళు చేసింది జరిగిన పాపాలు అక్కడ పోతే కడగబడతాయి. దునియా పైసలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అర్థమైందా? కడగబడతాయి వీళ్ళందరికీ. వీళ్ళు చేసింది చాలు. అర్థమైందా? నేను చెప్తలేను. అయ్యో నేను చెప్పిన అనుకుని నన్ను బ్లేమ్ చేయాలి. కేటీఆర్ నా మీద కోపం గారు పేపర్ చెప్తాడు అక్కడ. పేపర్లు ఇప్పుడు మీరు ఈమె గురించి, వీళ్ళ అన్న గురించి, వీళ్ళ అయ్య గురించి, వీళ్ళ బావ గురించి, వీళ్ళ తమ్ముని గురించి, తాత గురించి చెప్పేదంతా పేపర్ చెప్తుంది. నేను చెప్పేది ఏంది? పేపర్ చెప్తాను. సగటు తెలంగాణ ఏంది అసలు రిగ్రెట్స్ గురి అయిపోయినారు. ఇంత కేసీఆర్కి ఇస్తే ఇంత ప్రమాదం జరుగుతుంది అని. అర్థమైందా? ఇంకా కవిత గురించి ఆమె ఓటు బ్యాంక్ ఏ పార్టీ ఏందండి? ఏ పార్టీకి ఎఫెక్ట్ కాదు. ఆమె సంతోషం కొరకు, ఆమె అస్తిత్వం కొరకు, ఒక స్త్రీ కొరకు. ఎస్, నేను చెప్పినా కదా, స్వాగతిస్తాం ఆమెను. ఆమె రావాలి, ఎగరాలి, దునకాలి, ఎన్నో చేయాలి ఆమె. షరీఫ్ గారు తెలంగాణకి అమ్మగా ఉంటా అంటున్నారు. తెలంగాణలో అమ్మగా తల్లిగా తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో తెలంగాణలో ఇక్కడ గంగా జమున తహజీబ్తోని తల్లిదండ్రులు లెక్క, అమ్మ తల్లి లెక్క ఉండి తెలంగాణ ప్రజలు ఇక్కడ పండుగలు చేసుకుంటారు. బతుకమ్మ పండుగ ఇప్పుడు రాలే, బతుకమ్మ ఆడేది ఇప్పుడు కాదు, బతుకమ్మ ఎప్పటి నుంచో ఆడుతారు. ఈ కవిత గారు వచ్చి బతుకమ్మ పండుగ అని అంటారంటే దసరాలో బతుకమ్మ పండుగ కాలే, ఎప్పటి నుంచో పండుగలు జరుగుతున్నాయి. ఆమె ఏం చేసింది? కవిత గారు చేసింది ఏం లేదు. బతుకమ్మ పండుగ ఎప్పుడైనా జరిగే పండుగ మేము కూడా స్వాగతిస్తాం. ఎందుకంటే బతుకమ్మ పండుగ కానీ, హోలీ పండుగ కానీ, రంజాన్ కానీ, బక్రీద్ కానీ, దీపావళి కానీ, ఇవన్నీ పండుగలు తెలంగాణలో జరిగేదే. ఇక్కడ అందరు మనం కలిసిమెలిసి పండుగలు చేసుకున్నాము. కవిత చేసింది ఇక్కడ ఏం లేదు. ఇక్కడ బతుకమ్మ పండుగ అని చెప్పి ఆమె తెలంగాణ ప్రజలకు, లేడీస్కి ఒక దగ్గర తీసుకురావాలందుకు ట్యాంక్ బండ్లో బతుకమ్మ పండుగ అని అక్కడ ట్యాంక్ బండ్ మీద ఒక షో ఎందుకు పోయి ఎంతో జనంకు ఇబ్బంది పెడతారు. అక్కడ తెలంగాణ ట్యాంక్ బండ్ మీద రాన్బోను ఎన్నో ఇబ్బంది అవుతుంది. అంటే బతుకమ్మ పండుగ తెలంగాణలో జరగలేదా కవిత లేకముందు? నేను ప్రజలకు ఒకటే అడుగుతున్నా, తెలంగాణలో బతుకమ్మ పండుగ లేదా? కవిత వచ్చినాక
బతుకమ్మ పండుగ వచ్చిందా? దసరా ఎప్పుడైనా జరిగేదే, బతుకమ్మ పండుగ జరిగేదే, హోలీ పండుగ జరిగేదే, దీపావళి పండుగ జరిగేదే, ఇవన్నీ జరిగిన పండుగలే. ఆమె చేసింది ఏముంది ఇక్కడ? ఇదంతా తెలంగాణలో ఇప్పుడు ఆమె పార్టీ పెట్టి బతుకమ్మ చేసిందా, ఏం చేసింది కాదు. తెలంగాణ ప్రజలకు మోసం చేయాలందుకు, తెలంగాణలో దోసుకో తినాలందుకు, తెలంగాణలో మళ్ళా సంపాదించుకోవాలందుకు, తెలంగాణ ప్రజలతోని ఆడుకోవాలందుకు ఇవాళ పార్టీ పెట్టి తెలంగాణ టీఆర్ఎస్ అంటే ఏంటంటే నానా టీఆర్ఎస్ పెట్టిండు, నేను కూడా టీఆర్ఎస్ అంటే జనంకు మళ్ళా ఏంటంటే మక్కి కాపీ టు కాపీ అక్కర్లేదో నకల్ మారనా బోలేసా కాపీ టు కాపీ మక్కి టు మక్కి బీఆర్ఎస్ టీఆర్ఎస్ జనంకు ఇట్లా చెప్పేయాలి. వెంకట్ గారు, తెలంగాణ తల్లి అంటే ఆమెకు అసలు శబ్దం తెలుసా? తెలంగాణ తల్లి ఎవరు నేను చెప్తా వినండి. జనకర్ జనారే జనకు జనారే జర భద్రం కొడుకో ఎకే కాడ దిగుడు కాడ మలుపుడు కాడ జర భద్రం కొడుకో బండెనక బండి గట్టో వీళ్ళని గల తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి కావాలంటే, తెలంగాణ తల్లి పేరు పెట్టుకోవాలంటే నీకు హక్కు ఉండాలి. నీ కొడుకు ఆ రొమ్ము పాలు తాగి ఈ వీరులకు సమానం అవుతాడా? చెప్పు, ఆమెను చెప్పమని చెప్పు. తెలంగాణ తల్లి అంటే ముట్టుకుంటే భస్మం అయిపోతావు. తెలంగాణ తల్లి కాదు, నువ్వేం చెప్పుకోవాలో చెప్పుకొని పో. తెలంగాణ తల్లి ఒక త్యాగాల తల్లి, అర్థమైందా? నా కుటుంబంలో ఎంతోమంది త్యాగం చేసినాడు నేను వ్యక్తి. నేను ఆయన కుటుంబంలో ఈరోజు అన్ని రెడీ అయిపోయిన తర్వాత పానుపు మీద కూర్చొని నేను తల్లి అని చెప్పి సగటు వ్యక్తిని ఈ రోజు ఉన్నాడు మోడర్న్ యువతను నువ్వు తప్పుదారి పట్టియాలని చూస్తున్నావు. కారం మెతుకులు తిని, మామిడి చెక్కలు తిని, దొక్కలతోటి బతికి, గొడ్డలతోటి, పెన్ను పట్టుకొని గొంతుతోటి ఉరికి దుబ్బను మింగి, రాగడి బురదను బొంగి ఈరోజు బంగారు తెలంగాణ తీసుకొచ్చి అని రెడీ చేస్తే నువ్వు తెలంగాణ తల్లి అంటావా? సారీ, మీరు క్షమాపణ చెప్పాలి. నువ్వు అర్హురాలు కాదు. నువ్వు జైలుకు ఎట్లా పోయినావు? ఢిల్లీ తీవారు జైలుకి ఎట్లా పోయినావు? తెలంగాణ తల్లి జైలుకు పోతుందా? అవినీతిలో తెలంగాణ తల్లి జైలుకు పోయింది. ఎప్పుడు పోయింది? త్యాగాలతో పోయింది. నువ్వు అవినీతితో పోయినావు. నీ కుటుంబానికి ఇటువంటి శబ్దం శోభ రాదు. తెలంగాణ ప్రజలు ఇప్పటికీ అర్థం చేసుకోవాలి. మీరు ఎవరికైనా ఓటేసుకోండి, ఒక్క కల్వకుంట్ల కుటుంబానికి తప్ప. వాళ్ళు చేసింది మామూలు ఘోరాలు కాదు, మామూలు నేరాలు కాదు. బీఆర్ఎస్ తరఫున నేను చెప్తున్నా, మిత్రులారా నేను చెప్తున్నా, మీకు తమ్ముడుగా, అన్నగా మీరందరూ ఆ కుటుంబాన్ని కొమ్ము కాస్తున్నారు. మీరు పక్కన నిలబడడంతో వాళ్ళ బలం పెరుగుతున్నది. ఎప్పుడైతే మీరు పక్క జరుపుకుంటే వాళ్ళ అస్తిత్వం ఒకసారి గమనించండి. మీ శక్తిని, మీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు మీరు కారణం లేని వ్యక్తులతోటి. 11 సంవత్సరాలు గౌరవించారు కేసీఆర్కి, ఇంకేం చేయాలి? ఆయన సరైన పాలన చేస్తే 100 సంవత్సరాలు కాదు, బెంగాల్లో 100 సంవత్సరాలు పాలించిన కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు. ఆ విధంగా అవకాశాన్ని కోల్పోయినావు. కుటుంబాలు నీ కుటుంబంతో నాశనమైనవి. సో కవిత గారు, విష్ ఆల్ ది బెస్ట్. బట్ తెలంగాణ తల్లి, తెలంగాణ బతుకమ్మ అని ఇటువంటి శబ్దాలు నీకు ఎలిజిబుల్ కాదు. దట్స్ వాట్ మై ఒపీనియన్. తెలంగాణ తల్లి అంటే దొడ్డి కొమరేయన్ గాన తల్లి తెలంగాణ. సాగల ఐలమ్మను కన్న తల్లి తెలంగాణ తల్లి. షేక్ బందగిని కన్నటువంటిది ఐలం. ఏసిరెడ్డి నరసింహారెడ్డిని కన్న తల్లి తెలంగాణ తల్లి. వీళ్ళు త్యాగమూర్తులు, వీళ్ళు త్యాగదనులు. తెలంగాణలో ఉన్న దోపిడీ, అంచువేతకు వ్యతిరేకంగా ఆ బిడ్డలను కన్నారు కాబట్టి వాళ్ళు ధిక్కార స్వరం వినిపించారు. కాబట్టి తెలంగాణ తీసుకొచ్చింది. తెలంగాణ గురించి మనకు తెలిసిన విషయం. ప్రొఫెసర్ జయశంకర్ గారు, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ గురించి ఎంత పోరాటం చేశారు అందరికీ తెలిసిన విషయం. ప్రొఫెసర్ జయశంకర్ గారికి మనం మర్చిపోలేము. అటువంటి వ్యక్తులతో మన తెలంగాణ వచ్చింది. తెలంగాణ గురించి ఎన్నో మంది హిందువులు, ముస్లింలు త్యాగాలు చేసి ఇలా తెలంగాణ 1969లో తెలంగాణ ఉద్యమం అయింది. అక్కడ తర్వాత తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళా తెలంగాణ ఉద్యమం వచ్చింది. ప్రజల్లో చైతన్యం వచ్చి తెలంగాణ ఏర్పడ్డది. ప్రజల చైతన్యం వలననే తెలంగాణ వచ్చింది. దీనికి ఎవరు చేసింది ఏం లేదు. సార్ భిక్షపతి గారు, మీరు ఇంత అగ్రెసివ్ సడన్గా డిబేట్ కంటే అసలు జరుగుతుంది మధ్యలో సగటు వ్యక్తినప్ప నేను
ఒక కూలి కుటుంబం నుంచి వ్యక్తిని అంత నా కళ్ళ ముందు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయింది అబ్బాయి తెలంగాణ కొరకు. ఎంతో మంది తల్లులు ఏడవంగా చూసినప్పుడు నేను ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, ఇప్పటికీ ఆ కుటుంబాలను పరామర్శించండి. నువ్వు కనుక ఒక ఎంక్వైరీ పెడితే ఎంతోమంది అడవిలా తెలంగాణ కొరకు ప్రాణాన్ని కోల్పోయిన తల్లులు ఇప్పుడు వాళ్ళందరూ చీకు బొక్కలతోటి బట్టలు లేక, తల్లి అంటే నా కళ్ళతో చూసిన వ్యక్తినబ్బా నేను కళ్ళతో చూసి వాళ్ళను ఇప్పటికి చూసి పోయినప్పుడల్లా 10వ కొరకు ఇచ్చి అవా ఏం కదా నువ్వు డబల్ రొట్టి ఇచ్చి కాలు మొక్కొస్తున్నా. కనకారెడ్డి గారు, ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఇట్లనే ఉంటుందా జనరల్గా? అంటే పబ్లిక్కి నిజంగా అర్థం కావట్లేదా? ఎవరు ఏంటిదని అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఇంతలా చెప్తున్నారు, మీకంటూ మీ ముగ్గురికి ఒక క్రెడిబిలిటీ ఉంది, మీకు సొసైటీలో వాల్యూస్ ఉన్నాయి, మీకంటూ హుందాతనం ఉంది. ఎస్, సో అయినా కూడా పబ్లిక్కి అర్థం కావట్లేదా? అంటే పబ్లిక్ ఎవరు పడితే వారిని నమ్ముతా ఉన్నారు. మనము ఎప్పుడు కానీ రాజకీయాల్లో ఉన్నా ఎక్కడున్నా ప్రజల్ని ఎప్పుడు తప్పు పట్టకూడదు. ఎవరైతే ప్రజల్ని ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతున్నారో, లేకుంటే రాజకీయ అధికారం రావాలని ఎవరైతున్నారో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలని సంస్కృతిని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. నువ్వు నీతిగా నిజాయితీగా ఒక దేశభక్తి పౌరునిగా నేను సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నీతిగా నిజాయితీగా ఓట్లాడు. నేను మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో నిలబడ్డా. నేను ఒక 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను రైతులకు కూలీలకు నా శక్తి మేరకు ఉద్యమాలు చేసిన. నాకు ఓటు ఏంటని నేను దండం పెట్టిన. కానీ మా ఎవరైతే బూర్జా పార్టీ సంబంధించిన రాజేశ్వర రెడ్డి కావచ్చు, వాళ్ళు కావచ్చు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఓటు కోసం. డబ్బులు ప్రజలది తప్పు కాదు, డబ్బులు ఖర్చు పెట్టేవాడిని తప్పు. కూటికి లేనోడు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సంపాదించండు? అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాయి కదా. అవినీతి అక్రమాలకు పాల్పడడం, ఓట్లప్పుడు ఖర్చు పెట్టడం, ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అదే ఇది ఎప్పటికి ఉంటుంది అనేది కాదు, ఎప్పటికీ ఇది ఉండదు. ప్రజలు కూడా తప్పకుండా మంచి కోసం, ఈ సమాజం మంచి కోసం తప్పకుండా ఆలోచిస్తారు. అలాంటి రోజులు వస్తాయి కూడా. అప్పుడు సమాజంలో చాలా మార్పు రావడానికి. ఇప్పుడు గతంలో రాజకీయాలు ఎట్లుండంటే వ్యాపారాలు వేరు, రాజకీయం వేరుంది. ఇప్పుడు రాజకీయాలు పోయినాయి పక్కకు. ఎవరైతే డబ్బు ఉన్నారో, ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి రాజకీయాలకు వస్తున్నారు. మంత్రి పదవులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసమే రాజకీయాలకు వస్తున్నారు. దీని రాజకీయ అర్థం అంటే దాని తగ్గట్టుగా పబ్లిక్ కూడా ఉన్నారని ఆలోచన వస్తుంది, చైతన్యం తప్పకుండా వస్తుంది. మేము ఆశిస్తున్నాం, అది జరుగుతుంది తప్పకుండా ఏదో ఒక రోజు. ఇప్పుడు మొన్న నేపాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? అక్కడ సంక్షేమం చూసి నిరుద్యోగం, ధరలు పెరుగుదల ఇదంతా చూసి పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దిశానాయకుడు వచ్చిండు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. మార్పు వస్తుంది ప్రజలలో. రైట్. భిక్షపతి గారు, రాబోతున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన బరిలోకి ఉంటుందని ఒక ప్రకటన. ఇంకా అది వాళ్ళకి అవకాశం రిజిస్ట్రేషన్ అదే రాలే కదా. ఎట్లా పోటీ చేస్తే రాజకీయ పార్టీగా గుర్తింపు రావాలి, దానికి అది రావాలి, సింబల్ రావాలి. చెప్తా చూడండి. బై డిఫాల్ట్ ఆమె పార్టీ కనుక పార్టిసిపేట్ చేస్తే మనకు సర్పంచ్ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మూల స్తంభాలు. అవును, ఈ మూల స్తంభాలను సక్సెస్ అయితే పార్టీకి పురోగతి ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక మోసంతో వచ్చే వ్యక్తులను మనం దగ్గరికి రానియద్దు. ప్రజలందరికీ నేను దీని మాధ్యంగా చెప్పేది ఏంటంటే ఆదిలోనే దాన్ని దూరం పెట్టాలి. ఎందుకంటే ఆమె రాత్రులు ఆమెకు లిక్కర్ దందల్ని ఇరుకపోయిన ఆమె. సో లిక్కర్ దందల నుంచి వచ్చి ఇప్పుడు పారిశ్రామికంగా ఎంతో కొంత రిలీఫ్ వచ్చినట్టున్నది. దాని గురించి నాకు అవసరం లేదు. సో ఆ పార్టీ నుండి విపరీతమైన లిక్కరు సముద్రంలాగా పారే అవకాశాలు ఉంటాయి. విపరీతమైన పైసలు ఇప్పుడు ఆమెకు ఆవురావుని ఆకలితో ఉన్నది. ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. కనుక ప్రజలు తస్మాత్ జాగ్రత్త. ఈరోజు నీ నోట్లో ఎంత బుక్కడంత మందు వస్తుందొచ్చు, జేబులో ఇంత 10 పైసలు వస్తుంది, కానీ అది రేపు నీకు శాపంగా మారుతుంది. నువ్వు గమనించు. ఇక్కడ ఒక చిన్న అంశము విద్యా వైద్యం ఉచితమని చెప్పింది. ఫ్రీ. నీతి నిజాయితీ కనుక ఉంటే కవిత మేనిఫెస్టోలో కార్పొరేటు వైద్యాన్ని, కార్పొరేటు విద్యను మేము తెలంగాణ రాష్ట్రంలో రద్దు చేస్తామని ప్రకటించమని, అప్పుడు ఉచిత వైద్యం రావడానికి అవకాశం ఉంటుంది. రద్దు చేస్తా చెప్పమన్నాడు. మోసం ఇప్పుడు పైన మేడిపండు, వెంకట గారు పైన మేడిపండు, లోపల అన్ని పురుగులు.
చెప్పేదంతా కనపడేవి ఎంత మంచిగా కనపడతాయి. ఏం విన్నాను చాలా best. రద్దు కానీ అది ఎక్కడి నుంచి కెపాసిటీ లేదు కదా, మరి రద్దు చేస్తారు. ఎందుకు అవన్నీ మోసపూరిత వాగ్దానాలు చేయకూడదు. ఏదైతే అమలు చేస్తామో అది చెప్పాలి. ఫ్రీ స్కీమ్స్ ఇంపాసిబుల్. వెంకట్ గారు ఆల్రెడీ గవర్నమెంట్ ఫ్రీ స్కీమ్ ఇస్తూనే ఉన్నది, బస్సు ఫ్రీ ఉంది ఆల్రెడీ. మీరు వినండి, ఇక్కడ జనంకి ఆల్రెడీ బస్ ఫ్రీ ఉంది, 200 యూనిట్ ఫ్రీ ఉంది, ఆరోగ్యశ్రీ హెల్త్ మీకు ఫ్రీ ఉంది. ఇవి అన్నీ ఆల్రెడీ గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తూనే ఉన్నది. రేపు ఆమె ఇస్తా అని అనడం కూడా తప్పు. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ స్కీమ్స్ ఇక్కడ నిలబడి, ఎందుకంటే ఆమె పార్టీ పెట్టి ఇన్ని రోజులు అధికారంలో ఉన్నప్పుడు తండ్రితోని ఉండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండి ఎమ్మెల్సీగా ఉండి అన్ని రకాల లాభం పడిన తర్వాత ఇవాళ ఎలాంటి పదవి లేకపోతే తెలంగాణలో ఒక పార్టీ పెట్టి తెలంగాణ ప్రజలకు మోసం చేద్దామని వచ్చిండ్రు, దోసుకొని సంపాదించామని, మళ్ళా ఈ పార్టీ పేరు మీద టికెట్లు అమ్ముకొని పైసలు సంపాదించుకుందామని ఇది ఒక దుకాణం. ఇది దీని గురించి నేను ప్రజలకు ఒకటే కోరుకుంటున్నా, తెలంగాణలో కవిత గారు పెట్టిన పార్టీ ప్రజలకు మోసం చేసేందుకు పార్టీ జరిగింది. రేపు ఇక్కడ జరిగే ఎలక్షన్లలో టికెట్లు ఏ పార్టీ ఉంటే ఎవరైనా టికెట్కు పోతారు. ఎమ్మెల్యే టికెట్కు, సర్పంచ్ టికెట్కు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్లు పోయినప్పుడు ఏదో ఒక సంపాదన ఉంటుంది. ఇదంతా కుట్ర జరుగుతుంది. ఈ పార్టీకు తెలంగాణ ప్రజలు స్వాగతం చేస్తలేరు, చెయ్యరు. ఇలా జనం వస్తానంటే ఎందుకు వస్తారు? ఏదో చూద్దాం పోయి గారవాడి రైల్వే స్టేషన్ దగ్గర పోయిన వాళ్ళందరూ అంతే, బిర్యానీ 500, 200, 300 అటువంటి ఎట్లా పోతారబ్బా మీరు? ఎవరు పెడితే వాళ్ళు పోడేనా? మీరు ఎంతో గొప్ప నాయకులు, మీ యొక్క అస్తిత్వాన్ని ఎక్కడ పడితే అక్కడే పోయి దాన్ని ప్రదర్శించడమేనా? చాలా పొరపాటు చేస్తున్నాం తమ్ముళ్ళు మీరు. సార్ భిక్షపతి గారు, కవిత గారు ఒక మాట అన్నారు, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నేను ఏదో తప్పు జరిగింది, అందులో నేను కూడా ఉన్నాను, నన్ను క్షమించండి అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు ప్రజలు క్షమిస్తారని చెప్పేసి ఆ కోణంలో చూడొచ్చా? ప్రజలు తప్పు జరిగిందని ఇవి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మాననీయ హానరబుల్ సుప్రీంకోర్టు చెప్తాంది, హైకోర్టు చెప్తాంది, సగటు వ్యక్తులు చెప్తారు. హైకోర్టు మొన్న ఊరడించింది కదా. కాళేశ్వరం గురించి తప్పది. కాళేశ్వరం గురించి ఏది కథం కాలే, ఏం కథం కాదు, రిలీఫ్ అయింది. అది డాక్టర్ సార్ పేషెంట్ కు గ్లూకోజ్ ఎట్లా పెడతారో ఆ గ్లూకోజ్ పెట్టింది అంతే. ఇప్పుడు ఆయన ఒక ఎలిజిబుల్, ఆ టాపిక్ ఆయన ఎలిజిబుల్ అడ్వకేట్ ఇక్కడ. కానీ ఒకడు మాత్రం నీ నోటు గురించి నువ్వు అన్నావు, ఏమన్నది? మేము తప్పు చేసిన ఒకసారి ఒప్పుకున్నది. తప్పుకున్న వాళ్ళు చిన్న తప్పులు వాళ్ళు చేసిన క్షమించమని లక్షల కోట్లు పట్టుకుని వెళ్తారా? లక్షల ప్రాణాలు, వేల ప్రాణాలు, లక్షల కోట్లు పట్టుకుని వదిలిపెడతారా? ఎందుకు? నీకు ఎలిజిబిలిటీ దేన్ని బట్టి ఒప్పుకోవాలి? నువ్వు ఎవరు? సుభాష్ చంద్రబోసు ఫ్యామిలీ ఇదేమన్నా? అల్లూరు సీతారామరాజు ఫ్యామిలీ ఇదేమన్నా? సర్దార్ వల్లభాయ్ గారి పటేల్ ఫ్యామిలీ ఇదేమన్నా? ఎందుకు వదిలిపెడతారు? నేను అదే చెప్తున్నా కదా, ఈ కుటుంబాన్ని దూరం క్లోజ్ చేయాలంతే నేను చెప్పి. సార్ కేసీఆర్ మన కవిత గారి వెనకాల ఎవరైనా ఉన్నారా? మీ ఆలోచన మీరు ఏమనుకుంటున్నారు? కవిత గారి వెనకాల ఉండేది ఆ కుటుంబమే. ఇంకొక ఎందుకు అది ఆ కుటుంబం దగ్గర పోతే భస్మం అయిపోతారు అబ్బా. ఇంకెవరన్నా ఐరన్ లెగ్ అయిపోయింది. అది ఐరన్ లెగ్ కాదు, ఈడీల మీద ఈరోజు సీనియర్ నాయకుడు మా ఈటల రాజేంద్ర అని ఎందుకు వెళ్ళిపోయాడు? అవును, ఆయన ఒక ఒరిజినల్ ముత్యం, అది వజ్రం ఆయన, అందుకని బయటకు వెళ్ళిపోయింది. దీంట్లో ఉంటేనే ఆగమైపోతానే భద్రత చేసేసి లేదా? అర్థమైందా? వాళ్ళతో ఏ కుటుంబం ఎట్లా వాళ్ళ దగ్గర పోతే పలు రకాల విషయాలు వస్తాయి. అప్పుడు బీఆర్ఎస్ ప్రోత్సహించిందని అనుకోవచ్చు, ఎందుకంటే బీఆర్ఎస్ మీద కొన్ని ఉన్నాయి కాబట్టి. ఒకవేళ అదేమన్నా ధ్వంసమయ్యే పరిస్థితి అంటే వీళ్ళు ఆ కుటుంబమే కదా, ప్లాన్ కూడా ఉండొచ్చు. మనిషిని ఎట్లా మోసం చేయాలో విద్య విద్య కాబట్టి ప్లాన్ ఇది. కవిత గారికి షర్మిల గారికి ఇద్దరిని పక్క పక్కన పెడితే ఇద్దరి క్రెడిబిలిటీ రీత్యా ఏం మాట్లాడారు? ఇద్దరు కాదే అయ్యా, ఇద్దరు కాదే. ఏముంది? ఇద్దరు కాదే అవినీతి పరులకు కోరుకున్నాం. గతంలో అదే కుటుంబం, ఇప్పుడు ఇలా అదే కుటుంబం. దోపిడీ, తెలంగాణ దోపిడీ చేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దోపిడీ చేశారు. అందుకనే కదా. ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు అక్కడ జగన్ మీద రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100 కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ డబ్బు ఖర్చు పెట్టి తిరిగి రాష్ట్రం ప్రజలు స్వీకరించలే కదా. ఇప్పుడు కనకారెడ్డి గారు ప్రజలు స్వీకరించారా? ప్రజలు స్వీకరించలే కదా. షర్మిల స్వీకరించారా? ఆంధ్రప్రదేశ్లో స్వీకరించాలి, ఇక్కడ స్వీకరించాలి. ఇప్పుడు మహిళలు రాజకీయాల్లోకి వస్తుండే సంతోషం.
వాళ్ళు డెవలప్ కావాలి, అభివృద్ధి కావాలి. దాన్ని మనం ఎవరు కూడా అది తప్పుపడడానికి, అందులో కమ్యూనిస్టులుగా ఖచ్చితంగా మహిళలు రాజకీయ అధికారంలోకి రావాలని కోరుకునే పార్టీగా మనం మొదలుగా ఉంటాం. కానీ అక్కడ విధానపరమైనటువంటి అంశాల్లో లోపం ఉంది. అక్కడ అవినీతి జరిగింది. ఆ అవినీతి కుటుంబం నుంచి ఎవరైతే ఆధిపత్యంగా వివరించారో, ఎవరైతే దొరల పరిపాలన చేశారో, గడిల పరిపాలన చేశారో ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే కదా. రేపు అదే అమలు ఒకటే గుడ్డల ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా, ఒకే తాను ముక్కలు వీళ్ళు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా మంది మహిళలు పార్టీలు పెట్టిళ్ళు. షర్మిలమ్మ గారు, షర్మిల అమ్మ గారు, తర్వాత విజయశాంతి గారు, ఇట్లా చాలా మంది పెట్టిళ్ళు పోయిళ్ళు. కానీ కవిత గారిలో ఎక్కడో కొంచెం ఒక ఉగ్రరూపం అనేది దాగున్నది, కొంచెం మాటకారి ఉంది అనే కోణంలో కొంత చర్చలు జరుగుతూ ఉంది. ఎస్ భిక్షపతి గారు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అడిగిన దానికి ఈజ్ దర్ ఎనీ సిమిలారిటీ, ఎనీ కంపారిజన్ షర్మిల వర్సెస్ కవిత? షర్మిలకు అసలు సబ్జెక్ట్ లేని మనిషి. ఆమె ఏం మాట్లాడితే ఆమె తెలియదు, అసలు ఏం మాట్లాడితే ఆమె తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళు జగన్ కావచ్చు, షర్మిల కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇక ఆ టాపిక్ అంతా వదిలేసి మన తెలంగాణ నుంచి తెలంగాణ టాపిక్ జరిగిన దాని గురించి ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు దాని గురించి ఇక్కడ మనకు చర్చ అవసరం లేదు. మనకి ఇక్కడ జరిగే గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కదా ఆంధ్రప్రదేశ్ కు. ఇప్పుడు అవసరం మనకు డిస్కస్. ఓకే సార్, భిక్షపతి గారు ఏం చెప్తారు? ఆమె రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీ ఉంటుంది అన్నట్టుగా మీరు చెప్తున్నారు. అంటే ఆమెలో ఒక కొత్త కోణం ప్రజలు చూడబోతున్నారా? అంతేనా? మాటకారి కదా. వినండి ఇక్కడ ఏం తెలుసా, ఇప్పుడు ఒక పార్టీని పెట్టినప్పుడు ఒక లాంగ్ టర్మ్ విజన్ తోటి ఎవరైనా వస్తారు. అవును, కొన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోటి ఏమంటున్నా ప్లానింగ్, ఒక ప్లాన్ తోటి వస్తారు. ప్లాన్ లేకుండా చేసేటువంటి దానికైతే పార్టీనే పెట్టరు ఎవరు. సో పార్టీ పెట్టాలంటే డబ్బు కావాలి, ఇవి దగ్గర ఉంది. మోసం చేసేటువంటి లక్షణం వీళ్ళు ఎన్నతోటి విధి, వీళ్ళంతా స్కూల్ అంతా ఒకటే. సో అది రెండు ఉన్నాయి. సో నీకు ఎందుకు పార్టీ నడవదని? పార్టీ నడుస్తుంది అబ్బా, పార్టీ నడుస్తుంది. ఇదే జనాలను ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు ముందు పోతా అంటే గొయ్యి ఉంటుంది, అందరూ గొయ్యిలో పడాల్సిన అవసరం, ఒకరిద్దరు పోయి పడతారు, ఇంకోళ్ళు అరే అక్కడ గొయ్యి ఉన్నదని తెలుసుకుంటారు. సో ఆమె నడిస్తే ఎంతో కొంత ఆమె అస్తిత్వం ఉంటుంది, ఎందుకంటే డబ్బులునే కాబట్టి. డబ్బులునే ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లస్ ఆమెకు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నతోటి ఏ విధంగా జనాలు ఎట్లా చేయాలనేది టాక్టిక్స్ ఈమె దగ్గర ఉన్నాయి కాబట్టి పార్టీ నడుస్తుంది. అవకాశం వస్తే వాళ్ళు సందర్భాన్ని బట్టి ఇటు సైడ్ గాలి అటు సైడ్ చేసేసి 100% వస్తారేమో. దేంట్లోకి వస్తారో ఈ మెటీరియల్ బీజేపీ అసలు రానిది కానీ అర్థమైందా? బీజేపీ వీళ్ళు గీసంటలు రానిస్తుందా? బాగా అర్థమైందా? ఇంకోటి వెంకట్ గారు, తెలంగాణలో మీరు ఏమన్నారు? మహిళలు పార్టీ పెట్టినందుకు స్వాగతిస్తుందంటే మహిళలకు ప్రతి పార్టీలో మహిళా వింగ్ ఉంది. కాంగ్రెస్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మహిళా వింగ్ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ మహిళా సంఘం ఉంది, బీజేపీలో ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలో ఉంది. అన్ని పార్టీలో మహిళలకు ఆల్రెడీ స్పెషల్ కేటగిరీ కింద వాళ్ళకు ప్రియారిటీ ఇస్తున్నారు. ఆల్ పార్టీస్ ఇస్తున్నారు. ఆమె ఇచ్చేది ఏముంది? ఇక్కడ మీరు ఏంటంటే మహిళలకు స్వాగతిస్తున్నాం అంటే ఇంతకుముందు మహిళల పార్టీల ఇంపార్టెన్స్ లేదా? అన్ని పార్టీల వాళ్లకు ప్రియారిటీ లేదా? ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిరు, కౌన్సిలర్ టికెట్లు ఇచ్చిరు, ఎంపీ టికెట్లు ఇచ్చిరు. ఆల్రెడీ మొన్న రిజర్వేషన్ బిల్లు కూడా పార్లమెంట్లో పెట్టిండ్రు. గతంలో కూడా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మహిళా బిల్ పెట్టి అప్పుడు కూడా మహిళలకు ఇంపార్టెన్స్ ఇచ్చినాం. మహిళలకు ఎప్పుడైనా ఇంపార్టెన్స్ ఉంది. అన్ని పార్టీలు మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కవిత గారు మహిళల గురించి చెప్తున్నారు కాదు, కవిత గారు కవిత గురించే చెప్పుకుంటారు, మహిళల గురించి చెప్పేది ఏం లేదు అక్కడ. కనకారెడ్డి గారు, ఫైనల్లీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్లీ కవిత గారి కొత్త పార్టీ ఫైనల్లీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రేపు కవిత గారు పెట్టినటువంటి పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి అవకాశాలు అయితే లేవు. నేను ఇంతమందికే చెప్పిన రాజకీయ శూన్యత ఉంది. ఆ శూన్యతను రేపు ప్రజలు ఏ విధంగా, ఇంకా 2.5 సంవత్సరాలు ఎన్నికలకు ఉంది, ఆ శూన్యతను ఎట్లా పూడుస్తారనేది కాదు. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని బూర్జీవా పార్టీలు ఏర్పడినా, ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఏర్పడినా వాళ్ళ విధానాలు అవే ఉంటాయి. జెండాలు మారుతాయి తప్ప ప్రజల అలా ఏజెండా మారుతుంది తప్ప ప్రజల జీవన విధానం మారదు. ప్రజలకు విద్య ఉండదు, వైద్యం ఉండదు, ఉపాధి ఉండదు, అభివృద్ధి ఉండదు. ఇవన్నీ కూడా వాళ్ళు ఇట్లా భ్రమలలో చూపిస్తుంటారు.
సూచించి దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వదిలిపెడుతున్నారు. మనం చూస్తున్నాం కదా, 10 సంవత్సరాలు అది చూసినప్పుడు 2.5 సంవత్సరాలు వీళ్ళు కూడా ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు. 10 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చారు. దాదాపు కేసీఆర్ 4 సంవత్సరాల నుంచి పెన్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు 2.5 సంవత్సరాలు 6.5 ఇందులో చాలా బాధాకరం ఏంటంటే మీ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో భర్తలు 3-4 పిల్లలు ఉన్నారు, భర్త చనిపోయారు. అంతమందికి ఏ గవర్నమెంట్ ఉన్నా భర్త చనిపోయిన వెంటనే వితంతు పెన్షన్ వచ్చేది. 6.5 సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదు పాపం వాళ్ళకి. చాలా దారుణం కదండి. ఇవ్వాలి కదా, ఏ ప్రభుత్వం అయినా మానవత్వం ఉండాలి కదా, మానవత్వం అనేది ఉండాలి. అది 6.5 సంవత్సరాల నుంచి నువ్వు పెన్షన్ ఇవ్వవు, నువ్వు వికలాంగులకు వేస్తాను, అది ఇవ్వరు. ఏది అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండొద్దు. ఇప్పుడు ఎవ్వరైనా పాలక వర్గాల యొక్క భావజాలం ఏదైతుందో వాళ్ళు భూజ వర్గానికి నాయకత్వం వహించేటువంటి పార్టీలు ప్రజల కోసం పని నిజంగా చిత్తశుద్ధి నిజంగా అంశాలు ఉంటే ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రం ప్రజలకు ఉండవు. అందుకోసమే రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టులకు అవకాశం ఇచ్చితే ఇప్పుడు దేశంలో కమ్యూనిస్టులు పార్లమెంట్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళ యొక్క ఎజెండాను వాళ్ళ అంశాలను ఎజెండాకు తీసుకొస్తున్నారు. ఆ ఎజెండాను అమలు చేయడం కోసం బూర్జా పాలక పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అందుకని ప్రజల అవసరాలు ఏందో చెప్తున్నది. కాబట్టి దాన్ని ఆ దృష్టిలో పెట్టుకొని మనం తప్పకుండా అటువంటి అవకాశాలు ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి కనబడట్లేదు. జమాల్ షరీఫ్ గారు, ఫైనల్లీ మీరేం మాట్లాడాలనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ సెపరేట్ అయినాక ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళంతా తెలంగాణ గురించి డెవలప్మెంట్ గురించి చూస్తున్నారు. ఇక్కడ రేపు ఫ్యూచర్లో కూడా తెలంగాణలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కవిత గారు ఇప్పుడు ఈ పార్టీ పెట్టింది, ఇప్పుడే ఏం ప్రభావం కనిపించదు. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు పెట్టిన పార్టీ 2.5 సంవత్సరాల వరకు ఉంటుందా, మధ్యన వెళ్ళిపోతుందా, బస్ ఎక్కి మళ్ళీ బస్ దిగిపోతారా అది కూడా తెలియదు. చల్తే చల్తే ఉतर जातेगा, ये कंटिन्यू रहता. अभी 2 साल लंबा सफ़र है, दिल्ली दूर है, अभी तो कुछ होने वाला नहीं है. कविता किस वजह से ये पार्टी को ఖాయం करे, ఎందు గురించి ఈ పార్టీ పెట్టింది, దీని వెనుక ఏమున్నది ఆమెకు తెలుసు, జనంకు తెలుసు. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన ఈడీ సిడి ఇవి అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇవి అన్ని ఇబ్బందులకు తట్టుకోవాలంటే ఒక పార్టీ పెట్టుకోవాలి, జనంలో ఉండాలి. ఎవరు మన మీద రావద్దంటే జనంలో ఉండాలని ఈ పార్టీ పెట్టింది. కానీ తెలంగాణలో ప్రజలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్లో కూడా మంచి మెజార్టీతో గెలిచిండ్రు. రేపు వచ్చే ఫ్యూచర్ కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ఉంది. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో వస్తారు. భిక్షపతి గారు, ఫైనల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతకు నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క బలాన్ని ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శించకండి. ఎవరికి ప్రదర్శించాలో మీరు చదువుకున్న వ్యక్తులు. ఈరోజు సోనియా గాంధీ గారా, రాహుల్ గాంధీ గారా, ప్రియాంక గాంధీ గారా, రాహుల్ గాంధీ గారు మాట్లాడే లాంగ్వేజ్ ఏంది, అది దేశానికి హితవు కొరకుందా, మోడీ గారు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ దేశం కొరకుందా, వాటిపైన శ్రద్ధ పెట్టండి. కానీ ఇటువంటి వాళ్లకు స్వార్థం కొరకు పెట్టేటువంటి వ్యక్తులతో పోయి మీరు ఉండడం వల్ల వాళ్ళ శక్తి పెరుగుతుంది. కాబట్టి దయచేసి నేను చెప్తున్నా, మీ యొక్క ఎనర్జీని వేస్ట్ చేసుకొని అక్కడ వాళ్ళతో వెళ్ళకండి. నెంబర్ 1. నెంబర్ 2, లాస్ట్ ఏంటంటే అందరికీ ఒక బీజేపీ వాదిగా ఒకసారి మా బీజేపీ వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన శక్తి మేరకు ఆయన చేస్తున్నాడు. కాంగ్రెస్ 50 సంవత్సరాలు వాళ్ళు కూడా విజయాలు సాధించారు. కొన్ని విజయాలు కొన్ని మాకు అవకాశం ఇవ్వాలనేది మేము అందరినీ ప్రార్థించేది. మన తెలంగాణలో కూడా అవకాశం ఇస్తే దాని తర్వాత తెలంగాణలో బీజేపీ కనుక సరిగా పనిచేసి వాళ్ళని కూడా నిలదీసి అడగవచ్చు. సో ఒక ఆపర్చునిటీ ఎప్పుడు ఒకసారి ఒకే పార్టీ సైడ్ ఉండడం ఎప్పుడు ప్రమాదమే. సో ఐ రిక్వెస్ట్ ఇంటెలెక్చువల్స్ అందరికీ, సగటు వ్యక్తులందరికీ ఒకసారి కమలం పువ్వు కూడా మీరు అవకాశం ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. రైట్. సో ఇది వాళ్ళ చర్చ. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.